హాయ్ ఫ్రెండ్స్, మేము షిరిడి చూసుకుని షిరిడి నుంచి అక్కడ దగ్గరలో ఉన్న కొన్ని ప్రదేశాలు అయితే చూసామండి. అందులో భాగంగానే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం చూసిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చాము. అక్కడ వచ్చేసి ఎల్లోరా కేవ్స్ లొకేషన్ ప్లాన్ అనమాట. అక్కడ మొత్తం 34 గుహలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ గుహ ఎక్కడ ఉందనేది మొత్తం కూడా ఆ లొకేషన్లో చూసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. మేమైతే ఫస్ట్ 16వ గుహకైతే వెళ్ళామన్నమాట. కైలాసనాథ ఆలయము. ఈ కైలాసనాథ ఆలయంకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకే రాతినే తొలచి మనకి రూపొందించబడిందనమాట. అంటే మనము ఒక్క రాయితో ఇంత అద్భుతమా అని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యేలాగా ఉందన్నమాట. లోపల అంతా కళాఖండాన్ని అయితే ఎంత బాగా శిల్పులు చెక్కారో అసలు నిజంగా. ఇప్పుడంటే ఇంత జనరేషన్ ఉంది, ఇంత ఇంప్రూవ్మెంట్, ఇన్ని కంప్యూటర్ కాలంలో మనకి మనుషులకి బ్రెయిన్కి పని పెట్టుకోకుండా, ఇంకొకటి బాడీకి పని పెట్టుకోకుండా మనం పనులు జరుపుకోవడానికి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటివి ఏమీ లేని టైంలోనే ఇంత అద్భుతమైన కళాఖండాన్ని శిల్పులు ఏ విధంగా చెక్కారు అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి కావాల్సినంత అద్భుతమైన కళాఖండాన్ని అయితే మనకి మొదటి కృష్ణుడి కాలంలో, రాష్ట్రకూటు రాజైన మొదటి కృష్ణుడి కాలంలో ఈ కైలాసనాథ ఆలయాన్ని నిర్మించి శివునికైతే అంకితం చేశారనమాట. కాబట్టే మన గవర్నమెంట్ కూడా ఈ ఎల్లోరా కేవ్స్కి కృతజ్ఞతగా అక్కడ ఉన్న సింబల్ని మనకి 20 రూపాయల నోటు మీద అయితే మనకి ముద్రించారనమాట. కావాలంటే మీరు 20 రూపీస్ నోట్ చూడండి, అక్కడ ఎల్లోరా కేవ్స్ దగ్గర ఉన్న సింబలే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడికి మనం రీచ్ కావాలంటే ఏ విధంగా వచ్చామంటే మనకి షిరిడీలో మేము చాలాసార్లు చూసామండి. మేము 2-3 రోజులు ఉండి ఒక 3 రోజులు ఉండి ట్రావెల్ చేసాం కదా. చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఎవరు అడిగినా ప్రైవేట్ ట్రావెల్ గురించి అయితే చెప్తారు, కానీ గవర్నమెంట్ ట్రావెల్ అంటే పబ్లిక్ ట్రావెల్ గురించి అడిగితే ఎవ్వరు చెప్పరండి. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నా ప్రైవేట్ ట్రావెల్లోనే రావాల్సి వస్తుంది అనమాట. మాకైతే ఒక 15 మంది కలిసి ఒక వెహికల్లో వచ్చామండి. ఒక్కొక్కరికి 300 రూపీస్ ఛార్జ్ చేసి వాళ్ళు అప్ అండ్ డౌన్ అయితే వాళ్ళు మనకి ఇవన్నీ 4 ప్రదేశాలు అయితే మాకు చూపించారు. తర్వాత కృష్ణేశ్వర టెంపుల్, ఎల్లోరా కేవ్స్, తర్వాత వచ్చేసి భద్రమారుతి, మినీ తాజ్మహల్, ఈ 4 ప్లేసులు కూడా ఒకరోజు చూపించి మనల్ని నైట్కి అంతా కూడా సేఫ్గా అక్కడికైతే రీచ్ చేస్తారు. కానీ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ సరైన ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే ఎవ్వరు ఇవ్వరనమాట. కాబట్టి మనం ప్రైవేట్ ట్రావెల్ మీద ఆధారపడాల్సి అయితే మేము వచ్చింది. కాబట్టి మీరు ఎవరైనా కావాలంటే మీరు ప్రైవేట్ ట్రావెల్స్ గురించే అయితే చెప్పగలను, కానీ పబ్లిక్ ట్రావెల్స్ గురించి అయితే నేను చెప్పలేను అనమాట. చూడండి, మొత్తానికైతే ఇంత అద్భుతమైన కళాఖండాన్ని మన ముందుకు అందించిన రాష్ట్రకూట రాజు అయిన మొదటి కృష్ణుడు గారికి కూడా మనం ఎంతో కృతజ్ఞత చెప్పాలి. లోపలికి వెళ్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కూడా ఒక వీడియోలో చెప్పలేనమాట. అక్కడ బౌద్ధ జైన మతాలకు సంబంధించిన గుహలు కూడా ఉన్నాయి. నేనైతే అవి షార్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తానండి. మొత్తానికైతే మాయాకైతే చాలా 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 నచ్చిందనమాట. నచ్చితే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసి రండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.